మీరు చెప్పండి సార్, అసలు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీదే 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన మీ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు, ఏం చెప్తారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయంగా భావిస్తాడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటిది ఒక న్యాయంగా భావిస్తాడు సార్. ఇక్కడ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు గారిలో ఒక వణుకు, ఒక అభద్రతాభావం, ఎక్కడో తెలియనటువంటి అసహనం, ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేయటం, మా పార్టీ పైన విరుచుకుపడటం మాటల రూపంలోనూ, లేకపోతే వాళ్ళ యొక్క పార్టీ నాయకులకు వివిధ రకాలుగా రెచ్చగొట్టేటటువంటి విధానంగా చూస్తున్నాడు. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన తీవ్రవాది కాదు, ఉగ్రవాది కాదు, లేకపోతే ఒక క్రిమినల్ కేసులు కూడా గతంలో కూడా ఆయన పైన ఎటువంటి కేసులు లేవు. ఒక డాక్టరు, ఒక బీసీ నాయకుడు, ఒక మత్స్యకారుల కుటుంబంలో జన్మించి ఇవాళ ఒక మాజీ మంత్రి స్థాయి వరకు ఎదిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి బీసీ నాయకుడిగా ఉన్నాడు. అందుకు ఓర్చుకోలేనటువంటి విధంగా ఆ జిల్లాలో ఎక్కడైతే బలంగా బీసీ నాయకత్వం ఉండకూడదు, బీసీలను రాజకీయంగా దూరం చేస్తేనే ఇక్కడ టీడీపీ పార్టీకి రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో తనకు ఉన్నటువంటి మీడియా ద్వారా కావచ్చు, తనకు అనుకూలమైనటువంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఒక బీసీ నాయకుడి పట్ల అత్యంత నీచంగా చేయని తప్పుకు అక్రమంగా అరెస్టు చేసేటటువంటి విధంగా తీసుకుని పోతున్నట్టే ఇది యావత్తు బీసీ సమాజం పైన చేసినటువంటి దాడిగా, బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడులుగానే మేము భావిస్తాం. కానీ అందుకే ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం, గతంలో కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఇది బీసీల పార్టీ, ఇది బీసీలకు వెన్నుముక అని చెప్పుకుంటున్నాడే కానీ బీసీలకు చేసినటువంటి మంచి ఏది లేదు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీలకు నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి వార్డు మెంబర్ మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు ఎంతో క్రియాశీలకమైనటువంటి నాయకత్వాన్ని అప్పచెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దురంకారంతో ఇక్కడ పెట్టుబడిదారులకు మాత్రమే ఈయన ముఖ్యమంత్రి అయినట్టు బీసీలను అణగుదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే గతంలో విడుదల రజనీ గారి పైన కావచ్చు, జోగి రమేష్ గారి పైన కావచ్చు, ఇవాళ సీదిరి అప్పలరాజు గారి పైన కావచ్చు, ప్రతి ఒక్కరిపైన ప్రధానంగా బీసీలను టార్గెట్ చేసినట్టు కేవలం బీసీలను రాజకీయాలకు దూరం చేస్తే తన పార్టీ యొక్క మనుగడ సాధ్యమవుతుంది అనేటటువంటి కుట్రపూరితమైన ఆలోచన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటారనా? ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కావచ్చు, జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానంతో కావచ్చు, ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారా విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చి, లేదంటే వైద్య విప్లవాన్ని తీసుకొని వచ్చి, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి బీసీల జీవితాల్లో ఒక వెలుగుని నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా మాత్రమే ఈ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా యావత్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. కాబట్టి అది జరగకూడదు, బీసీలు ఎప్పుడైతే దూరం అయిపోతారనేటటువంటి ఆలోచన విధానంతో కులాల మధ్యలోనూ మతాల మధ్యలోనూ చివరికి దేవుడి పేరుతో కూడా రాజకీయాలు చేసేటటువంటి నీచ స్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారు. గతంలో కూడా బీసీల మధ్యలోనూ కాపుల మధ్యలో చిచ్చు పెట్టాడు, ఎస్సీలకు ఎస్టీలకు చిచ్చు పెట్టాడు, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు. తోకలు కత్తిరిస్తానన్నట్టున్నారు. మత్స్యకారులు వాళ్ళకి సంబంధించినటువంటి కొంత అవకాశాల కోసం, లేదంటే వారికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం అడిగితే సెక్రటరియట్ దగ్గర తిట్టి పంపించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి ఏది అడగకుండానే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క నాయకత్వాన్ని ఎనలేనటువంటి స్థితిలో తీర్చిదిద్ది బీసీలకు అండగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి బీసీలను దూరం చేసేటువంటి పరిస్థితి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరం చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తరంగడ కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తారు.